బైంసా పట్టణంలోని పత్తి జిన్నింగ్ మిల్లును రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగించుకుని బైంసాలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఇంటికి వచ్చారు. అక్కడే బాధిత కుటుంబాలకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మాటేగాంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రతి ఒక్కరే నెరవేరుస్తున్నామని కూడా పేర్కొన్నారు. మహారాష్ట్ర బంధువులు ఉంటే వారికి కాంగ్రెస్ కు మద్దతు తెలపాలని కూడా పేర్కొన్నారు. రైతులు పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతులు నష్టపోకుండా పంట నాణ్యత, తేమ శాతానికి సంబంధించి వివరాలను తెలిపి అధిక లాభాలు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట కలెక్టర్ అభిలాష్ అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, రెవెన్యూ ఇంజనీరింగ్, మార్కెటింగ్, వ్యవసాయ పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా ఉన్నారు. వారి చిరకాల వాంఛ రాష్ట్ర విభజనకు ముందు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేర్చింది. ఈ 10 సంవత్సరాల్లో ఏదైతే మిస్ అయ్యారో అది ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా ఇవ్వబోతున్నాం తెలియజేయడానికి సంతోషిస్తూ సెలవు తీసుకుంటుంది.